Hi viewers, welcome to my channel. మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో 3D ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. 3D అంటే 3 డైమెన్షన్. అంటే 3 డైమెన్షన్స్ అనేటివి మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 3 డైమెన్షన్స్ అంటే 3 యాక్సిస్ లో యూజ్ చేయాలన్నమాట. సో చూడండి, ఇక్కడ నేను 3D వ్యూ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏమేమి యాక్సిస్ లో ఉన్నాయంటే కోఆర్డినేట్ సిస్టమ్ లో X, Y, Z ఈ 3 యాక్సిస్ యూజ్ చేస్తూ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక మనం క్రియేట్ చేయగలిగినట్లయితే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని మనం 3D ఆబ్జెక్ట్ అనేది అంటాం. సో అయితే ఇక్కడ 3D ఆబ్జెక్ట్స్ అనేటివి అసలు ఎలా ఉంటాయంటే సాలిడ్లో ఉండొచ్చు, లేకపోతే వితౌట్ సాలిడ్గా ఉండొచ్చు. ఇక్కడ వితౌట్ సాలిడ్ అంటే వితౌట్ థిక్నెస్, ఇక్కడ థిక్నెస్ అనేది లేకుండా ఉండొచ్చు. దాన్నే మనం సర్ఫేస్ అనేది అంటాం. ఇక్కడ సాలిడ్గా అంటే మనకు కావాల్సినంత థిక్నెస్ తీసుకుంటూ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా లిమిటెడ్ థిక్నెస్ తీసుకుంటూ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో 3D ఆబ్జెక్ట్స్ అంటే మనం లెంత్, విడ్త్, హైట్ అనేది యూజ్ చేస్తూ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్సే మనం 3D ఆబ్జెక్ట్స్ అనేది అంటాం. ఓకే, ఇక్కడ ఆటోక్యాడ్లో ఫస్ట్ బేసిక్ సెటప్స్ అనేవి ఎలా ఇస్తారో చూద్దాం. సో ఇక్కడ బేసిక్ సెటప్స్ అనేవి ఎలా ఇస్తారంటే ఫస్ట్ స్టెప్ 1 తీసుకున్నట్లయితే షీట్ అనేది తీసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆటోక్యాడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఇలాగ ఒక విండో వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2Dకి అయితే ఇక్కడ ఏం తీసుకున్నాం, AutoCAD ISO అనేది తీసుకున్నాం. 3Dకి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, AutoCAD ISO 3D అనేది తీసుకుంటాం. లేదా మీరు 2Dనే తీసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను 3D అనేది తీసేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఓపెన్ అని క్లిక్ చేయాలి. షీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో అదేవిధంగా యూనిట్స్ అనేవి ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ యూనిట్స్కి కమాండ్ UN అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ యూనిట్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ యూనిట్స్ అనేవి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అని క్లిక్ చేసినట్లయితే యూనిట్స్ అనేవి అప్లై అయిపోయినాయి. సో అదేవిధంగా స్టెప్ 3 అనేది చూడాలి. సో ఇక్కడ స్టెప్ 3 కిందకి నేను టూల్స్ అనేవి తీసుకోబోతున్నాను. సో ఇక్కడ 3D టూల్స్ అనేటివి కావాలి. సో అయితే ఇక్కడ మనం 3D టూల్స్ తీసుకోవాలంటే స్టేటస్ బార్లో వర్క్ స్పేస్ స్విచ్చింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసి 3D మోడలింగ్ అనే దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు 3D టూల్స్ అన్నీ కూడా లోడ్ అయిపోతాయి అన్నమాట ఇలా. సో అదేవిధంగా లిమిట్స్ అనేటివి మనం 2Dలో ఎలా తీసుకున్నామో అలాగే లిమిట్స్ ఇక్కడ కూడా తీసుకుంటాం. బట్ అది కంపల్సరీ అయితే కాదు, అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు కూడా. సో ఇది ఆటోక్యాడ్లో 3Dకి సంబంధించిన బేసిక్ సెటప్స్. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైతే స్టేటస్ బార్లోకి వచ్చి అయితే వర్క్ స్పేస్ స్విచ్చింగ్లోంచి మీరు 3D మోడలింగ్ అనేది యాక్టివేట్ చేశారో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 3D బేసిక్స్ అనేది కూడా ఉంటుంది. సో 3D బేసిక్స్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు 3Dకి సంబంధించిన బేసిక్ టూల్స్ మాత్రమే చూపిస్తాయి. అన్ని టూల్స్ అయితే ఇక్కడ రావు. సో కొన్ని టూల్స్ మాత్రమే వస్తాయి. సో దీనివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతారు. కాబట్టి మీరు పర్టికులర్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది వర్క్ స్పేస్ స్విచ్చింగ్లో 3D మోడలింగ్ అనే దాన్ని మనం పిక్ చేసుకున్నామా లేదా అనేది. సో 3D మోడలింగ్ అనేది 3Dకి సంబంధించిన కంప్లీట్ టూల్స్ అయితే చూపిస్తాయి. డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ అనేది 2Dకి సంబంధించిన కంప్లీట్ టూల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇలా ఆటోక్యాడ్లో 3Dకి సంబంధించిన బేసిక్ సెటప్స్ అయితే మనం సెట్ చేయొచ్చు. సో ఇది వ్యూవర్స్ ఆటోక్యాడ్ 3Dకి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ సెటప్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.